శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 27 జూలై నుంచి 2 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, దృష్టులు ఏ విధంగా ఉన్నాయి కూడా అంశాలన్నీ తెలియచెప్పుకుంటూ నివారణ ఎలా చేసుకోవాలి, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే అనేటటువంటి ముఖ్యాంశాలన్నీ తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురు శుక్రులు, కర్కాటక రాశిలో రవి బుధులు, అలాగే సింహరాశిలో కుజ చంద్ర కేతువులు, కుంభరాశిలో రాహువు, శనిగారు వచ్చేసి వక్రించి ఉన్నారు మీనరాశిలో. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి కన్యారాశిలోకి మారింది, చంద్రుని యొక్క స్థితి వృశ్చిక రాశిలోకి మారి ఉన్నది. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్టయితే గురు శుక్రుల యొక్క సమ్మేళనము చాలా శుభకరమైనది, మంగళప్రదమైనది. అలాగే ఇద్దరు గురువులే, ధనయోగాలు బాగుంటాయి. ఎవరెవరికి ధనయోగాలు ఉంటాయి అనేది మనము రాసుల్లో తెలియచెప్పుకుందాం. ఆ తదుపరి రవి బుధులు, బుధ అదిచ్య యోగం చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగా మీకు మనశ్శాంతి కావాలో అన్ని విధాలుగాను మనశ్శాంతి ఇస్తారు రవి బుధులు ఇద్దరు కూడా. అది యోగము కాబట్టి ఈ యోగము అంటే బుధాదిత్య యోగము వల్ల ప్రశాంతమైన జీవితం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే చంద్ర కుజ కేతువులు, ఇక్కడ చంద్రకేతువుల యొక్క పరిస్థితి కొంచెం అనుమానాలకి దారితీస్తూ ఉంటుంది, రాహు దృష్టి ఉంటుంది కాబట్టి. ఇక చంద్ర కుజుల పరిస్థితి, కుజుని యొక్క దోషం ఏదైనా ఉన్నది అంటే ఆ దోషాన్ని తీసేసి మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వ్యాపార పరంగా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే కుజుని దృష్టి రాహు గారి మీద, శని గారి మీద పడుతూ ఉంది. ఇది తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, లేదా ఒక్కసారి నవగ్రహ హోమం అయినా చేసుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. హృద్రోగాలు అంటే హార్ట్ అటాక్స్, అలాగే యాక్సిడెంట్స్, అది విమాన ప్రమాదాలు అవ్వచ్చు, రైలు ప్రమాదాలు అవ్వచ్చు, జల మార్గాల ద్వారా వెళ్ళే మార్గాలలో ప్రమాదాలు ఉండొచ్చు, అలాగే రోడ్డు ప్రమాదాలు ఉండొచ్చు, కాలి నడకన వెళ్తున్నా కూడా ప్రమాదం ఉండొచ్చు. ఏ రూపకంగా అయినా కూడా ప్రమాదం అనేది సూచిస్తూ ఉంటుంది, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది, కోర్టు కలహాలను ఇస్తూ ఉంటుంది, అలాగే దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. అంత శుభకరమైనటువంటి దృష్టులు కాదు ఇవి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పుట్టలో పాలు పొయ్యడం అనేది కూడా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని కుజుల పరస్పర దృష్టి మాత్రమే ఉన్నది. ఇది కూడా ఇబ్బందికరమైనదే. అంటే శనిగారి దృష్టి కుజుడి మీద పడుతోంది, కుజుని దృష్టి శనిగారి మీద పడుతోంది. ఇక్కడ వార ప్రారంభంలో మనము ప్రతివారము చెప్పుకుంటున్నాము, గమనించండి ప్రేక్షకులు. కుజుని దృష్టి రాహు మీద పడుతూ, రాహు దృష్టి కుజ కేతువుల మీద కూడా పడుతోంది. అయితే ఇక్కడ కుజుని దృష్టి 8వ దృష్టి మాత్రమే శనిగారి మీద పడుతోంది, శనిగారి దృష్టి కుజుని మీద లేదు. ఇక్కడ శని కుజుల యొక్క పరస్పర దృష్టిలు ఉన్నాయి. ఇది గమనించదగ్గ సూచన. అంటే ఆ దోష తీవ్రత కొంచెం పెరుగుతోంది, పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుజ శని పరిహారాలు ఎక్కువగా చేసుకోవాలి. ఏ రాసులకి చేసుకోవాలనేది ఆ రాసుల్లో తెలియచెప్తాను. అయితే గురువు గారి దృష్టి 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. ఇది నాస్తిక భావాల్ని పెంపొందింపజేస్తూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా దైవ ప్రార్థనలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక రాశి వివరాల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశికి చెప్పుకోదగ్గ సూచన ఏమిటంటే గ్రహస్థితుల అననుకూలత అనేది కనిపిస్తూ ఉంది. వ్యయస్థానంలో ఉన్నటువంటి గురు శుక్రులు మాత్రమే వీరికి యోగిస్తూ ఉన్నారు. అంటే ధన ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది, ధనము ఖర్చు పెట్టడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఖర్చు కూడా శుభకార్యాల మీద పెడతారు, ఆభరణాలు కొనుగోలు చేయడం రీత్యా పెడతారు, దైవ కార్యాల రీత్యా పెడతారు, స్థానచలనం రీత్యా పెడతారు. ఎప్పుడో ఎవరికో బకాయి ఉన్నవి ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, ఇవ్వవలసి వస్తుంది కాబట్టి ఇవ్వడానికే మీరు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఆ విధంగా కూడా ధనము ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా ఒకంత కొంచెం మానసికమైనటువంటి సంతృప్తిని కలిగించే అంశాలే అయినప్పటికీ అసలు ధన ఆదాయం విషయంలో ఏమైనా మంచి మార్పులు జరుగుతున్నాయా, లేదా ఇక అన్నదమ్ముల
సమస్యలు గానీ, లేదా కోర్టు సమస్యలు గానీ, లేదా ప్రయాణాల విషయం గానీ, తల్లిదండ్రుల రీత్యా గానీ, ఇక ఏ రూపకంగా అయినా కూడా సంతృప్తికర జీవితమైనా కనిపిస్తోందా అంటే, పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అన్ని విధాలుగాను ఒక్కటి కాదు, అన్నదమ్ముల సహాయ సహకారాలు, మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా, రుణాల రీత్యా, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా, అలాగే బంధువుల రీత్యా, మిత్రుల రీత్యా, ఉద్యోగ రీత్యా, మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. గ్రహస్థితులు అననుకూలంగా ఉన్నాయి. ఇది మరీ మరీ చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. వ్యవసాయదారులు కానీ, కార్మికులు, కర్షకులు, చేతి వృత్తుల వారు ఎవరైనా సరే, మీ కష్టం మీది అనుకోండి, మా కష్టం మాది, మేము చేసుకుంటూ వెళ్ళిపోతామండి, ఎప్పుడు ధనం వస్తే అప్పుడు వస్తుంది, మాకు అలవాటు అయిపోయింది అంటారు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క స్థితి చాలా చాలా బాగుంది. ఇది చెప్పదగ్గ సూచన. కుజుని స్థితి ఎప్పుడైతే బాగుంటూ ఉన్నదో, మీకు కొంచెం అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే పూర్తిగా నమ్మద్దు. గ్రహస్థితుల అననుకూలత ఉంది కాబట్టి, పైగా శనిగారి దృష్టి కూడా కుజుడి మీద ఉంది కాబట్టి, కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఎవరు సహాయకులుగా మీకు ఉన్నా, సహకారంగా ఉన్నా కానీ భగవంతుడు ఏదో సాయితాకి పంపించాడు అనుకోండి తప్ప, ఇక వీళ్ళే నా ప్రపంచం, వీళ్ళు చేసేస్తున్నారు మాకు అన్నంత భ్రాంతికి లోను కావద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి. వీలైతే నవగ్రహ హోమం చెయ్యండి, మరింత మనశ్శాంతిగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే రాశిలో ఉన్నటువంటి రవి బుధులు ఉన్నారు కదా, నిజానికి ఇక్కడ తనుభావంలో రవి గారు కానీ బుధుడు కానీ అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, రవి బుధుల కలయిక అనేది యోగాన్ని ఇస్తుంది కాబట్టి ఆరోగ్య రీత్యా మీకు కొంచెం బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఆలోచనల రీత్యా కూడా ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో ఆలోచనలు కూడా చాలా చాలా బాగుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆలోచనలు కూడా కొంచెం ఆరోగ్యకరంగా ముందరికి సాగుతాయి. ఇప్పటి వరకు కొంచెం బేలగా, ఈ పని అవుతుందా అవదా, అసంతృప్తిగా, నిరాశగా అలాగా ఆలోచనలు వెళ్తూ ఉన్న వారికి ఆలోచనలు బలోపేతం అవుతాయి. ధైర్యంగా, ఉత్సాహంగా మాట్లాడతారు. ఎప్పుడైతే ఆరోగ్యం, శారీరక పరమైనటువంటి ఆరోగ్యం చక్కగా బలాన్ని ఇస్తూ ఉందో, మనకేం పర్వాలేదు, మళ్ళీ సాధిద్దాం, ఏదన్నా కోల్పోయినా కూడా మళ్ళీ తిరిగి పొందేటందుకు ప్రయత్నం చేద్దాం, భగవంతుణ్ణి వేడుకుందాం, మన ప్రయత్నం మనం చేద్దాం, ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు చేస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పరిహారాలు మటుకు చెప్పిన విధంగా చేసుకోండి. మరింత శోభాయమానంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. శుభం.